వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా ఉన్నాయి. చాలా పోర్ట్ఫోలియోలు అయితే గల్లంత అయిపోయినాయి. తర్వాత మ్యూచువల్ ఫండ్ సైడ్ చూస్తుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సంబంధించిన అన్ని సెక్టార్లు డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆపేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లకు ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ని సిప్ను కంటిన్యూ చేయాలా? మనతో మాట్లాడడానికి బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే రవి. సార్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్. యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా ఉంది. అన్ని పోర్ట్ఫోలియోలు కానీ సిప్పులు అన్నీ డౌన్ ట్రెండ్లోనే నడుస్తున్నాయి. ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్ చేయొచ్చా, అందులో సిప్పు చేయొచ్చా, ఏం చెప్తారు మీరు? చూడండి రవి గారు, ఇప్పుడు గత 7 నెలల నుంచి మార్కెట్స్ విపరీతంగా డౌన్ అయినాయి. లార్జ్ క్యాప్స్ ఒక 10 to 15%, మిడ్ స్మాల్ మోర్ దాన్ 20, స్టాక్స్ అయితే ఇండివిజువల్ స్టాక్స్ అయితే విపరీతంగా డౌన్ అయినాయి. అయితే మన ప్రధాన ఉద్దేశం కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పర్సన్స్, పూర్ ఆల్సో, వారు నష్టపోకుండా ఉండడానికి మనం ఏం చెప్తున్నామంటే, మనం ఒక ఉద్యమం లాగా తీసుకుని డోంట్ ట్రేడ్, డోంట్ సేవ్, ఓన్లీ ఇన్వెస్ట్. ట్రేడింగ్ వద్దు, మొత్తం డబ్బు పోయే అవకాశం ఉంది. సేవింగ్స్ అయితే ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లో కూడా మీకు నాలెడ్జ్ ఉంటే మంచి ఫండమెంటల్ స్టాక్స్, టెక్నికల్ స్టాక్స్ కొనుక్కోండి, మీ ఓన్ రిస్క్. దానికంటే కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాలకు చెందిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు 7 నెలల నుంచి విపరీతంగా మార్కెట్ కరెక్షన్ అవ్వటం వల్ల ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ స్కీము నెగిటివ్ వచ్చేసినాయి. సో అసలు సిప్ కంటిన్యూ చేస్తే నిజంగా లాభాలు వస్తాయా, తగ్గుతాయా, మనం డేటా ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, లాంగ్ టర్మ్ అంటున్నాం. 30 years, 25 years, 20 years. కానీ నిజంగా ప్రజలకు 20 years సిప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అంత ఓపిక ఉండట్లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక 7 years సిప్. ఓకే, 7 years అంటే కష్టమో నష్టమో చేసుకునే అవకాశం ఉంది. 7 years సిప్ చేస్తే నిజంగా నష్టాలు వస్తాయా? ఓకే, మనం హిస్టారికల్ డేటా ఇద్దాం, ఓకే, ప్రజలు అర్థం చేసుకుంటారు. కంటిన్యూస్ 7 years కానీ మ్యూచువల్ ఫండ్ కంటిన్యూస్గా 7 years ఎవరైతే ఈక్విటీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో చేశారో నిజంగా వాళ్ళకి నష్టాలు వచ్చినాయా, లాభాలు వచ్చినాయా? ఓకే. అయితే 7 years కూడా ఇప్పుడు నేను ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒకటి చెప్పొచ్చు. ఇది లాభాలు వచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్పట్లే మనం. ఓకే, మనం ఏం చెప్తున్నామంటే, రోల్ బ్యాక్. ఓకే, 2005 నుంచి ఈరోజు 2025 రవి, అంటే 20 years, 20 సంవత్సరాల్లో ఎవరైతే ఫస్ట్ నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ 2005 నుంచి ఏ నెలలో అన్నా స్టార్ట్ చేయండి, 2005 జనవరి నుంచి ఏ నెలలో అన్నా స్టార్ట్ చేయండి, వాళ్ళు 7 years ఉంటే ఓకే ఎలా ఉంది? ఫస్ట్ నిఫ్టీ 100 అంటే ఏమిటి? ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 100 కంపెనీస్ని నిఫ్టీ 100 ఇండెక్స్ అంటారు. తర్వాత నిఫ్టీ 150, అంటే 101 నుంచి 250 కంపెనీస్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు. తర్వాత మూడోది నిఫ్టీ స్మాల్ క్యాప్, అంటే 251 కంపెనీ నుంచి 500 కంపెనీస్ని ఇండియాలో ఉన్న టాప్ 250 నుంచి 500 కంపెనీస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు. తర్వాత ఇంకొకటి నిఫ్టీ మల్టీ క్యాప్, అంటే 50 లార్జ్, 25 మిడ్, 25 స్మాల్, ఈ ఇండెక్స్లు తీసుకుందాం మనం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ ఇండెక్స్లో రిటర్న్స్, నాట్ మ్యూచువల్ ఫండ్స్. నిఫ్టీ 100 అంటే టాప్ మోస్ట్ 100 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలా ఉంది? ఏ 2005 నుంచి 2025 వరకు ఏ ఇయర్ ఏ మంత్లోనో స్టార్ట్ చేయండి. అంటే 25 అంటే 7 years ముందంటే ఎంత? 25 అంటే 2018 వరకు. అంటే 2005 నుంచి 2018 వరకు మీరు ఎప్పుడన్నా స్టార్ట్ చేయండి రవి. 7 years ఉంటే నిఫ్టీ 100లో మ్యాక్సిమం రిటర్న్, ఎవరైతే 7 years ఉన్నారో మ్యాక్సిమం హైయెస్ట్ రిటర్న్ 18% వచ్చింది. ఓకే, వాళ్ళకి లోయెస్ట్ రిటర్న్ -0.8, అంటే 1% కంటే కొంచెం తక్కువ. అయితే 2005 నుంచి 2025 వరకు 155 నెలలు ఉన్నాయి. ఓకే, అంటే 2005 జనవరిలో స్టార్ట్ చేస్తే 7 ఏళ్ళు,
2005 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఐడియల్. అలా 2006లో కావచ్చు, 7లో 155 అబ్జర్వేషన్స్ మీరు చేస్తే ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది. 7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 154 సందర్భాలు పాజిటివ్ రిటర్న్, ఓకే, ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్. అది కూడా ఎంత యావరేజ్ రిటర్న్ అంటే 13% ఇచ్చింది నిఫ్టీ 100. ఆ ఒక్కసారి కూడా ఎప్పుడంటే రవి కోవిడ్ టైంలో, అంటే 2020లో, అంటే 2013లో స్టార్ట్ చేసిన వ్యక్తికి 7 ఇయర్స్ తర్వాత కూడా 0.08 అంటే కొంచెం అసల్లో కొంచెం తగ్గింది. కోవిడ్ టైంలో ఆ కరెక్షన్ వచ్చింది కదా, ఓన్లీ ఆ కరెక్షన్ అంతా ప్రపంచం అంతా డ్యామేజ్ అయినా ఆ ఒక్కసారి మాత్రం అసలు కొంచెం తగ్గింది పెట్టిన అసలు. అంటే 8 సంవత్సరాలకి నెలకు 10,000 లెక్క 8 సంవత్సరాలకి 8 లక్షలు కడతాడు, స్మాల్ అమౌంట్ తగ్గింది. మళ్ళీ అతను 1 ఇయర్ ఉంటే కరెక్షన్ కవర్ అయ్యి మళ్ళీ తెలుసు కోవిడ్ తర్వాత మనకి మార్కెట్ ఎలా ఉందో. ఓకే, ఫస్ట్ అంటే నిఫ్టీ 100లో యావరేజ్ రిటర్న్ వచ్చి 13% 7 ఇయర్స్ ఉంటే. ఓకే, గుడ్, బాగుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే నిఫ్టీలో 101 నుంచి 250 కంపెనీస్. ఓకే, ఎవరైతే 7 ఇయర్స్ 155 సందర్భాలు, మీరు ఏ ఇయర్లోన్నా స్టార్ట్ చేయండి రవి గారు, 7 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో దేర్ ఈజ్ నో నెగిటివ్ రిటర్న్స్. ఓకే, 155 సందర్భాలకి 155 సందర్భాలు కూడా పాజిటివ్ రిటర్న్. పైగా మ్యాక్సిమం రిటర్న్ 27%. మిడ్ క్యాప్ XIR అంటారు, అంటే ఒకటేసారి లంసం పెడితే CAGR XIR, అంటే ఇది కూడా కాంపౌండింగ్. మినిమం రిటర్న్ 0.04 అంటే 1% కంటే తక్కువ, అంటే 0.5. ఓకే, అది కూడా 2020. ఈ 2005 నుంచి 2025 మధ్యలో రవి మనం 2007-8లో గ్లోబల్ క్రైసిస్ చూసాం. ప్రపంచం మొత్తం మార్కెట్స్ డౌన్ అయింది, ఆర్థిక మాంద్యం వచ్చింది. 2013లో మనం క్రైసిస్ చూసాం, మళ్ళీ 2020లో కోవిడ్ క్రైసిస్ చూసాం. అయినా మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఎవరైతే 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారో 155 మంత్స్ 155 సందర్భాలు మనం ట్రేస్ చేసుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి, నెగిటివ్ రిటర్న్ లేదు. పైగా మీకు యావరేజ్ రిటర్న్ వచ్చి 15%, మినిమం ఏమో 0.4, మ్యాక్సిమం 27, 15% ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి నిఫ్టీ 50, 25 మల్టీ క్యాప్. ఓకే, ఇది కూడా అంతే, 155 సందర్భాలు చెక్ చేసుకుంటే మ్యాక్సిమం రిటర్న్ 23%, మినిమం -2. ఒక్కసారి 2020లో ఒక్కసారి మాత్రమే మైనస్. యావరేజ్ రిటర్న్ వచ్చి 13%. ఓకే, అంటే ఇక్కడ కూడా మల్టీ క్యాప్లో చేసిన వాళ్ళకి ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది, అది కూడా కోవిడ్లోని. ఇప్పుడు చూడండి స్మాల్ క్యాప్, ఇది లిటిల్ బిట్ ఇంపార్టెంట్ రవి గారు. ఓకే, అందరూ స్మాల్ క్యాప్లో గత 5-6 ఏళ్ళ నుంచి విపరీతమైన రిటర్న్స్ వస్తున్నాయని స్మాల్ క్యాప్లోకి వెళ్ళారు. స్మాల్ క్యాప్లో మాత్రం ఎవరైతే 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారో 155 అబ్జర్వేషన్ చేస్తే 9 టైమ్స్ 7 ఇయర్స్ పెట్టినా కూడా 9 సార్లు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి స్మాల్ క్యాప్. అంటే స్మాల్ క్యాప్లో పెడితే 7 ఇయర్స్ సరిపోదు, సిప్ రూపేనా ఇంకా ఉండాలి. అంటే స్మాల్ క్యాప్లో వొలటిలిటీ ఎక్కువ, పెరిగితే విపరీతంగా పెరుగుతాయి, పడినప్పుడు కోవిడ్ సందర్భంలో 40-50% కూడా పడ్డాయి. తర్వాత రికవరీలో 150%, 180% రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే స్మాల్ క్యాప్లో 7 ఇయర్స్ పెడితే 155 అబ్జర్వేషన్స్ మనం చేస్తే 9 అబ్జర్వేషన్స్ నెగిటివ్, అంటే 7 ఇయర్స్ పెట్టిన వాళ్ళు 9 సార్లు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. ఓకే, అంటే స్మాల్ క్యాప్స్ ఒకటి మాత్రం హైయెస్ట్ రిటర్న్ స్మాల్ క్యాప్స్లో 28%, మైనస్ నెగిటివ్ రిటర్న్స్ -7 కూడా వచ్చినాయి. 7 సంవత్సరాలు పెట్టిన తర్వాత కూడా -7% నెగిటివ్ రిటర్న్ రావడానికి కూడా స్మాల్ క్యాప్లో అవకాశం ఉంది. కానీ యావరేజ్ రిటర్న్ వచ్చి 12%. నేనేం చెప్తున్నానంటే రవి గారు, నెగిటివ్ మార్కెట్స్లో మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎప్పుడు ఏ వస్తువు అయినా భూమి మీద తగ్గుతున్నప్పుడు మనం కొనుక్కుంటే మనకి ఎక్కువ వస్తాయి, షేర్స్ కూడా అంత ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఇది ఇండిసెస్ అంటే ఏంటి, లార్జర్ బ్రాడర్ సెక్షన్. అంటే నిఫ్టీ 100 కంపెనీస్, 100 కంపెనీస్ లాభం రావాలని లేదు, 100 కంపెనీస్ నష్టం, యావరేజ్ ఇది. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, 100 స్టాక్స్ బెటరు, 40-50 లిమిటెడ్ స్టాక్స్. ఓకే, ప్రజెంట్ చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ప్రజెంట్ ఏం చెప్తారు సార్? మళ్ళీ సిప్ కంటిన్యూ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే డౌన్ ఉన్నప్పుడు కంటిన్యూ చేయాలి.
ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే మీ లక్ష్యాలకు అనుగుణంగా అప్పటి వరకు కంటిన్యూ చేయాలి. చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో సిప్ ఆపేసేయాలి, మార్కెట్ మొత్తం పతనం అవుతుంది అదేం చెప్తాను. అందుకే నేను మీ జీటీవీ ద్వారా డేటా తీసుకుని వచ్చా. మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ 7 years ఉంటే ఏ విధంగా ఉన్నాయి రిటర్న్స్. దీనిని సామాన్య మానవుడికి అర్థం కావడానికి పర్సంటేజ్లో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను జస్ట్ అండర్స్టాండింగ్ గత 7 ఏళ్ళు ఇలా వచ్చినాయి. ఏది గత 20 ఏళ్ళలో అబ్జర్వేషన్స్. నెక్స్ట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎవరైతే మిడ్ క్యాప్లో 7 years చేశారో యావరేజ్ రిటర్న్ చెప్తున్నాను. బెస్ట్ చెప్పట్లేదు, వర్స్ట్ చెప్పట్లేదు. 15% అంటే నెలకు 10,000 ఎగ్జాంపుల్తో నెలకు 10,000 లెక్కన 7 ఏళ్ళు కడితే 8,40,000 కడతారు. 14,33,000 వచ్చింది. అంటే 7 yearsలో 8 lakhs హ్యాస్ బికమ్ 14 సిప్లో. అదే స్మాల్ క్యాప్లో 840 హ్యాస్ బికమ్ 13 lakhs. అలాగే మల్టీ క్యాప్లో 840 హ్యాస్ బికమ్ 13.50. మనం ఏం చెప్తున్నాము, ఒక పెద్ద వ్యక్తి పేరు అందరికి తెలుసు, సిప్పులు ఆపమన్నాడు. అందుకే సిప్పులు ఆపాలా వద్దా అని మనం ప్రజలకు ఎడ్యుకేషన్ ఐసిఐసిఐ ఇచ్చారు. ఆయనకి కౌంటర్గా మనకి రాధికా గుప్తా గారు, ఈడ్ల వైజ్ ఎండి గారు కానీ చాలా మంది చెప్పారు. నేను తీసుకున్న డేటా మోతీలాల్ ఓస్వాల్ డేటా తీసుకున్నాను. మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 7 years ఉంటే అది సిప్ అయినా మ్యారేజ్ అయినా ఫ్రూట్ఫుల్. మొదటి 7 సంవత్సరాలు వాలటిలిటీ ఉన్న భర్తని భరించగలిగితే మ్యారేజ్ కూడా ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఎక్కడో రేర్ కేసెస్లో. అంటే మనం ఏం చెప్తున్నామంటే వాలటిలిటీ అనేది మీకు ఆపర్చునిటీ. ఎప్పుడు అప్లోనే ఉన్నాయనుకోండి, స్టాక్స్ అప్లో కొంటే మీకు లాభాలు ఎక్కువ రాకపోవచ్చు. డౌన్లో వచ్చినప్పుడు కొనుక్కుంటే మీకు యావరేజ్ అవుతాయి. డౌన్ అనేది ఆపర్చునిటీని క్యాష్ చేసుకుని సిప్ రూపాయలు మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చక్కగా మనం ఉండి కష్టపడితే వచ్చే డబ్బు కాదు, మనం ఇంట్లో కూర్చొని ఇన్వెస్ట్ చేస్తే రావాలి డబ్బు. అది ఇన్వెస్ట్మెంట్. ఎంజాయ్ చేయమని మీ ద్వారా రవి గారు జీటీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా బొనిగెల సాల్మాన్ గారు చెప్పేది ఏంటంటే, పెద్ద క్రైసిస్లో చూసినా సరే మ్యూచువల్ ఫండ్లో, ఇండెక్స్ ఫండ్లో అయితే ఎలాంటి నష్టం లేదు, మనకు మంచి లాభాలే ఉన్నాయి. కంటిన్యూగా 7 years అయితే మీరు సిప్ కంటిన్యూ చేస్తే మంచి లాభాలతోనే ఉన్నారు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం నష్టాలు ఇచ్చింది, కానీ మిడ్ క్యాప్లో అయితే ఎలాంటి నష్టాలు లేవని చెప్తున్నారు. సిప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేయండి. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని బొనిగెల సాల్మాన్ గారు అయితే సలహా ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.